అందరి కోసమై బహుజన జెండా ఎత్తుకుని మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ అనుకున్నారు. కానీ ఏం చేసినావు? ఎంతమందికి దోకా ఇచ్చినావు? ఒక బహుజన వర్గాన్ని, దళిత బిడ్డలందరినీ, దళిత బహుజనులందరి ఆశల మీద నీళ్లు తల్లి నువ్వు నడమట్ల నావలు ఇడిచిపెట్టిపోయింది నువ్వు కాదు. ఎన్ని తరాలు నష్టమేని ఇంకొక వ్యక్తిని నమ్మకుండా, ఒక బహుజన వాదమే ఎత్తుకొని వచ్చే ఇంకే వ్యక్తిని కూడా నమ్మకుండా చేసింది నువ్వే కదా భవిష్యత్తులో. అరే బిడ్డ, ఇంత నమ్మిన నయనే మోసం చేసినా ఇక తర్వాత ఇంకేమని నమ్ముతారు అని భవిష్యత్తులో దళిత బహుజన అణగారిన వర్గాలు ఎవరు కూడా రాజకీయంగా ముందుకు రాకుండా, ఎవరైనా ముందుకు వద్దామన్న అభద్రత భావంతో, నేను ముందుకు వచ్చిన జనాలు నమ్ముతారో నమ్మరు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసిపోయా అని ఒక అభద్రతా భావంతో వెనక పడిపోయేటట్టు చేసింది నువ్వు కాదు. ఇవాళ నీ వల్లనే కదా తెలంగాణ దళిత బిడ్డలంతా కూడా ఈ రాజకీయాల్లో వెనుకబడిపోవడానికి కారణం. ఎంతమంది వాళ్ళ జీవితాల్ని త్యాగం చేసేసారు మీకోసం, వాళ్ళ కళల్ని నీకోసం దారపోసారు. నువ్వేం చేసినావు? ఏనుగు మీ ఉత్తరాన్ని కూడా పోయి కారెక్కిపోతివి. దొరా 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 అంటివి, దొరదొడ్లక వయసు దొరుకుతివి. ఆనాడు చచ్చిపోయినావు నువ్వు. బహుజనుల గుండెల్లో, బహుజనుల వీళ్ళ మనసులో నువ్వు ఎన్నడో చచ్చిపోయావు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అనేట ఆయన లేడు వాళ్ళ దృష్టిలో. నువ్వు ఎన్ని పాటలను మాడు, ఆ కింద పడి బొర్రు సిరిపూర్ కాగజ్ నగర్కి వెళ్ళి ఆడక హైదరాబాద్ దాకా నువ్వు బీఆర్ఎస్ పార్టీ భవన్ దాకా పండి బొరినా ముక్కు నేలకు రాసుకుంటా పోయినా తెలంగాణ ఎవరు చూపం దాకా నిన్ను ఎమ్మెల్యేగా ఎవ్వరు గెలిపారు. నీకు ఆ విషయం తెలుసు. ఏమున్నాక కేసీఆర్ బాబు ఫోటో పెట్టుకుని ఏమన్నా భవిష్యత్ ఎన్నడన్నా అడ్మేరీ గుడి సీట్ లెక్క గెలుతానేమో అనే ఆశ తప్పితే నీకు ఎస్ నువ్వు ఇండిపెండెంట్ రా, నువ్వు ఒక్కసారి బయటకి చూడు, ఒక్కోరు కూడా పడది. నీ ఓటు నీకన్నా నువ్వు వేసుకున్నావో లేదో నాకైతే డౌట్ బీఎస్పీ నుండి. ఎంతమంది జీవితాలు రోడ్డు మీద తీసుకొచ్చినావు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు పార్టీ పెట్టి. ఇవాళ ఒక తరాలే ఏంది, తరాలే నాశనం అయితే తప్పు నిర్ణయాలు తీసుకుంటా అని. ఆల్రెడీ తప్పు నిర్ణయం తీసుకున్నాడే చెప్పబట్టే తప్పు నిర్ణయం తీసుకుంటే తరాలు నాశనం అయితే అని. ఎవరి నమ్మకాన్ని నిలబెట్టినావు నువ్వు ఇవాళ? ఇయో గిదే నీ డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ అని గుండుకు మన నెత్తికి తాకితే ఒక పేదో నీళ్ళకి. మరి ఏది పోయి అల్లే జాయిన్ అయితే ఏది నీ డబుల్ బెడ్రూమ్? 2,20,000 పైచీలకు డబుల్ బెడ్రూమ్ కట్టిండు కేసీఆర్ బాబు. అలా ఎన్ని అక్కుపోయి ఎంతమందికి ఇచ్చారు? 15,000, 16,000, 20,000 ప్రొసీడింగ్లు కూడా ఇవ్వలే. అన్ని బొందరగడలు కట్టి బొందపాలు చేసిరు. అసలు ఈ రంగంలో ఏలు పెట్టలే కేసీఆర్ గవర్నర్.